నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక్కడ ఒక అంశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు జగన్, కేసీఆర్. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి ఇక ఈ మధ్యలోనే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణను ఆగం చేసిండ్రు, ఆగం పట్టించిండ్రు, మన సంపద, మన నీళ్లు, మన కరెంటు ఇదంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయిండ్రు అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతం వల్ల పెత్తనం తెలంగాణ మీద కూడా ఎక్కువైపోయిందని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 2 రాష్ట్రాలను సపరేట్ చేసి ఎవరిదో వాళ్ళు పాలించుకుంటున్న సందర్భంలో ఆడ ఇక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మరి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడ 10 ఏళ్ళు మాత్రానికి మారకుండా కేసీఆర్ కొనసాగిండు. ఇప్పుడు ప్రజెంట్ మారింది కాబట్టి మరి ఆడ ఏం జరిగింది? వీళ్ళిద్దరు ఒకటేనా? కేసీఆర్ జగన్ ఒకటేనా అనేటటువంటి అంశం అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా పెద్ద ఎత్తున మరి అనుమానం ఉంది. అనుమానం అని అంటే ఇక ఊహాగానాలు అట్లున్నాయి. ఊహాగానాలు ఒకటి ఉన్నాయి. మరి నిజంగా వీళ్ళిద్దరు ఒకటేనా? పైకి వేరు ఉన్నా కూడా ఒకటేనా అనేటువంటి అంశాలని క్లియర్గా చూసుకున్నట్టయితే మరి ఇక్కడేమో ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి, అక్కడ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు. మరి వీళ్ళిద్దరు ఒకటేనా? చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే అయినప్పుడు మరి అక్కడ జగన్ కూడా కేసీఆర్ ఒకటేనా? మరి ఏంటిది వీళ్ళ వెనక దాగున్నటువంటి రహస్యాలు ఏంటిది అనేటటువంటి అంశాలని మరి మనం కొన్ని క్లుప్తంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా నీళ్ల గురించి వెళ్ళి ముచ్చట ప్రధానంగా వాటర్ అన్నమాట. ఇంకో ఇక్కడ మనం వాటర్ చూసుకున్నట్టయితే వాటర్కి సంబంధించినటువంటి అంశం ఎవరెవరు వాటాలు ఏడ ఉండాలి. ఇగో వాటర్ విషయంలో కూడా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం మనం నీళ్ల కోసమే ఫస్ట్ పంచాయతీ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు, ఎవరి వాటా వాళ్ళు తేల్చేసుకున్నప్పుడు మరి కొంత నీళ్లు ఇటు అవసరం ఉన్నప్పుడు అటు అవసరం ఉన్నప్పుడు ఇటు కేసీఆర్ కానీ జగన్ కానీ ఒప్పందం మధ్యన కొంత వాటర్ అయితే అటుదిటు ఇటుదైటు అయిందనేటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. ఈ వాటర్ విషయంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఈడ తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ఇప్పుడు కూడా మన నీళ్లు తరలి కొన్ని ఆంధ్రాకి పోతా ఉన్నాయి, మన ఎవరి కోసం పోతా ఉన్నాయి అనేటటువంటి అంశంతో పాటు ఇక ప్రధానంగా కేసీఆర్ ఓడిపోయినప్పుడు కానీ లేదా కేసీఆర్ ఇక ఎన్నికలకు ముందు ప్రచారం చేసేటప్పుడు కానీ రేవంత్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎవరికి కూడా ఫేవర్గా మాట్లాడకుండా కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి తన క్యాడర్ని కూడా వైఎస్ఆర్ అభిమానులు కానీ జగన్ అభిమానులు కూడా మీరు ఇగో కేసీఆర్కే ఓటు వేయండి, మళ్ళీ అక్కడ కేసీఆరే ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు అనేటటువంటి అంశం కొంత లేవనెత్తిర్రు. ఎందుకు లేవనెత్తిండ్రు? 1-2 సార్లు కూడా హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి కలిసి సమేతంగా భోజనాలు చేసుకొని మరి ఆయన మద్దతు కొంచెం ప్రకటించడంతో పాటు అప్పట్లో కేసీఆర్ కూడా కొన్ని విషయాలలో జగన్మోహన్ రెడ్డిని పొగిడేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఇంకొకటి ఏంటిది అంటే పర్టికులర్గా చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లలో కేసీఆర్ చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడిని తప్పుదోవ పట్టించి చంద్రబాబు నాయుడు వల్లే తెలంగాణ రాష్ట్రం ఆగమైందని చాలాసార్లు మాట్లాడినారంటే మరి దాని వెనక ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడినంటే చంద్రబాబు నాయుడిని విమర్శించే పని చేసిండనంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసినట్టే కదా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కేసీఆర్ గారు తిడతా ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రతిపక్షం కాబట్టి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి ఇలా డౌన్ చేసి కేసీఆర్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇగో ఈ దశగా ముందుకు పోయింది. ఈ దశగా
వీళ్ళిద్దరు ఒకటే అనుకుంటా ఇక కొన్ని అక్కడ ప్లస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మైనస్ ఎవరు, ఇక్కడ మైనస్ ఎవరు, అక్కడ ప్లస్ ఎవరు అని చూసుకున్నట్టయితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కేసీఆర్ మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ రేవంత్ రెడ్డి కాబట్టి ఇక్కడ రెండు అపోజిషన్లు ఒకటైపోయి ఇక జగన్ కేసీఆర్ ఒకటే అనేటువంటి సిద్ధాంతం ప్రజలలో ఎక్కువగా పోవడంతో పాటు మళ్ళా ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే కేటీఆర్కి కీలకంగా జగన్ మీద చిన్న దాడి జరిగింది. ఆయన మీద రాయి ఇసిరిరు. మొన్న జరిగినటువంటి సభలల్లో రాయి ఇసిరితే కేటీఆర్ గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అన్న జగన్ అన్నకి ఏమీ కాకూడదు, జగన్ అన్న సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ కావాలి ముఖ్యమంత్రి జగన్ అన్న అని చెప్పి బేఖాతర్ డైరెక్ట్ గా కేటీఆర్ చెప్పేసిండు. కేటీఆర్ క్లియర్ గా రామన్న అని చెప్పి ఆడ ట్వీట్ పెట్టేసిండు ఆయన. ఇక ఇక్కడ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉన్నారు, అది ఇది అనుకుంటూనే ఉన్నాం. ఇదంతా అయిపోతా ఉంది. ఈ లోపే కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూకి వచ్చిండు. టీవీ9 ఇంటర్వ్యూకి కేసీఆర్ వచ్చి క్లియర్ గా మరి ఇక పక్క రాష్ట్రాలతోటి మాకు సంబంధం లేవు, కానీ పక్క రాష్ట్ర రాజకీయాలు మాకు అవసరం లేదు, కానీ నా దగ్గర సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ మళ్ళీ వైఎస్ జగనే గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పి మరి కేసీఆర్ మాట్లాడితే, కేసీఆర్ అంతటి వ్యక్తి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడితే అది రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఆ యొక్క మాట ప్రభావం ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ మాట ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా కేసీఆర్ మంది అభిమానులు ఉన్నారు, కేసీఆర్ని ప్రోత్సహించేటోళ్ళు ఉన్నారు. ఆడ కూడా కొంత తెలంగాణ వాసులు ఉన్నారు. కాబట్టి మరిగా వీళ్ళంతా కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు సర్వే రిపోర్ట్స్ ప్రకారం అని చెప్తే, ఇక మరి వీళ్ళిద్దరు ఒకటి కాదా, ఒకటే అనేటటువంటి విషయం ఈ యొక్క కొన్ని సందర్భాలు సన్నివేశాలు చూసుకుంటే మాత్రానికి ఖచ్చితంగా ఆడ కేసీఆర్ ఈడ జగన్ వీళ్ళిద్దరు ఒకటే అనేటువంటి అంశాలని మనకి బయటికి కనిపించేటివే వీళ్ళు మరి ఇది కనపడితే వాటర్కు సంబంధించి కానీ లేకపోతే ఇక డైరెక్ట్ పబ్లిక్లో చెప్పుకునేటివి కానీ కేసీఆర్ గారు చెప్పినాయి, కేటీఆర్ గారు చెప్పినాయి, జగన్ గారు వచ్చి మాట్లాడినాయి, భోజనాలు చేసుకుని విమర్శించిన పైకే ఇన్ని కనిపిస్తూ ఉంటే మరిగా లోపల వీళ్ళిద్దరు ఒకటేనా కాదే అనేటువంటి అంశం మరి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏ రీతిగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మంచిదే, ఇది మంచి తరుణమే. ఎందుకనంటే రైట్గా మనం రాష్ట్రాలుగా విడిపోయినాం, అన్నదమ్ములుగా విడిపోయినాం, కానీ ఖచ్చితంగా కలిసి మనం ఎప్పుడైనా సరే మిత్రంగానే కొనసాగాలి అనేటువంటి అంశాన్ని అయితే మరి వీళ్ళిద్దరైతే ముందుకు తీసుకుపోయినటువంటి అంశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏదైనా కొంత స్పష్టమైనటువంటి వైఖరి మనకి క్లియర్గా కనపడతా ఉంది. ఏదైనా క్లిష్టమైనటువంటి క్లారిటీ కనిపిస్తూ ఉంది. కేసీఆర్ జగన్ ఒకటేనా అనేటువంటి అంశం మరి ఖచ్చితంగా ఒకటే అనేటువంటి అంశం కూడా మనకి క్లియర్గా వీటన్నిటిని లోతుగా విశ్లేషణ చేస్తే వీళ్ళిద్దరు ఒకటే అంటే ఇద్దరి మధ్య మంచిగానే సత్సంబంధాలు ఉన్నాయి, ఎటువంటి ఎడమొహాలు పెడమొహాలు లేవనేటటువంటి అంశం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది.